నాకైతే వాడి మీద ప్రేమ లేదు. నేను జీవితంలో వాడినైతే అస్సలు వాడిని లవ్ చేయను. అసలు వాడి లైఫ్లోకి నేను పోవద్దు అనుకుంటున్నా. మీకు అంత ప్రాబ్లం అవుతుందని చెప్తే నేనే వెళ్ళిపోయేదాన్ని కదా ఇడికెళ్ళి. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు నువ్వు చెప్తావా నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలా? అమ్మాయిలు అంటేనే మోసం. అమ్మాయిలు మోసం చేయలేదు స్వామి, నువ్వు మోసం చేసినావు. నన్ను తిరుగుకుంటా తాగుకుంటా అమ్మాయిలతో మాట్లాడుకుంటా, అర్థమైందా? నీకు నేనేం నిన్ను ప్రేమించడానికి నిన్ను పెళ్లి చేసుకుని నువ్వు పెళ్లి చేసుకుంటానా? నేను చేసుకోను. నేను కూడా వేరే అబ్బాయిని తీసుకొచ్చి నీ ముంగంటే పెళ్లి చేసుకుంటా. నువ్వు కంగ్రాట్స్ అన్నా, రియల్లీ. ఒకప్పుడు చాలా బాగుండే మన బాండింగ్. అవును, మన రిలేషన్. అవును. ఆ రిలేషన్ ని నువ్వు ఖరాబ్ చేసినావు. ఎవరితో తిరుగుతున్నావు మరి? ఏ అమ్మాయిలతో తిరుగుతున్నావు? నీకు అవసరం లేదు. నేను అమ్మాయిలతో తిరుగుతుంది, అమ్మాయిలతో తిరుగుతుంది, ఒక్క అమ్మాయితో తిరుగుతుంది, 10 మందితో తిరుగుతుంది. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఈరోజుకి 2-3 days అయిపోయింది అనుకుంటా. నేను బయటికి వెళ్ళి వచ్చేలోపు సాయి వాళ్ళు ఇంట్లో కనిపిస్తలేరు. ఇంట్లో వాడు కనిపిస్తారు. అసలు వీళ్ళు ఎటు పోయారో అర్థమే అవుతలేదు నాకు. నేను ఇప్పటివరకు కాల్ కూడా చేయలేను. మెసేజ్ చేసిన ఎక్కడికి వెళ్ళి రాలేదు అని చెప్పి. రిప్లై కూడా రాలేదు నాకు ఇప్పటి వరకు. సో అందుకోసమే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. అదే కాకుండా మొన్న వాడు చెప్పిండు కదా, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా, చూస్తావా నువ్వు, నేను మా మరదలను పెళ్లి చేసుకుంటా, ఇక నుంచి నువ్వు నాకు చెల్లెలు లాంటివి అది ఇదని మాట్లాడింది కదా. వాడికి ఇంకా నా మీద ప్రేమ ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నా. నాకైతే వాడి మీద ప్రేమ లేదు. నేను జీవితంలో వాడినైతే అస్సలు వాడిని లవ్ చేయను. అసలు వాడి లైఫ్లోకి నేను పోవద్దు అనుకుంటున్నా. అయినా సరే నాకు ఎక్కడో కొంచెం 50% తెలుసుకోవాలి అని ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తానికి నేను నన్ను వద్దు అనుకున్నాడు అనుకో, నేను నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఆలోచించుకొని ఏదైనా వీడియోస్ అయినా చేసుకోవడం, లేదంటే బయటికి వెళ్ళి ఏదైనా చేసుకోవడం అనుకుంటున్నా. సో అందుకోసమే ఊరికి గొడవలు అవన్నీ వద్దు అనుకుంటున్నా. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడతా. నేను ఇప్పుడు ఎట్లా మాట్లాడతా అంటే, నువ్వు ఏడున్నావు చెప్పు, నేను వస్తా, నీకు నా మీద ప్రేమ ఉందా లేదా అన్నట్టు మాట్లాడతా వాడితోటి. ఇట్లా బ్లాక్మెయిల్ చేసుకుంటూ మాట్లాడతా, నేను చచ్చిపోతా అది అని చెప్పి. వాడి రియాక్షన్ ఇట్లుంటే చూడండి గైస్. మీకు ఎందుకో చేయాలనిపిస్తుంది. ఇంతసేపు ఆలోచించిన వద్దు, అవసరమా అని చెప్పి, అయినా సరే చేయాలనిపిస్తుంది. అందుకోసం చేస్తున్నాను గైస్. హలో, చెప్పు జీవన్. వినిపిస్తుందా? చెప్పు సానా. ఏడున్నావు నువ్వు? నేను మెసేజ్ చేస్తుంటే రిప్లై ఇస్తలేవు. అది నా ఇష్టం, నా ఫోన్. నీ ఫోన్ ఇస్తామని మాకు కూడా తెలుసు, కానీ ఏడున్నారు మీరు? నేను ఏడున్నాను నాకు తెలుసు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నాకు చెప్పవు కదా నువ్వు? చెప్పాను. నువ్వు నన్ను వద్దనుకున్నప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం నాకేమొచ్చింది? అవునా? అత్తమ్మ వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు? ఇంటికి పోయారు. ఎందుకు? నువ్వు లొల్లి పెట్టుకొని నువ్వు చేసుకొని నువ్వు వెళ్ళిపోయినాక మా ఇంట్లో మాట్లాడినప్పుడు మా ఇంటికాడ సారీ మా వాళ్ళు మా ఇంట్లో ఎందుకు ఉంటారు? సారీ మా ఇంట్లో ఉంటారు, మీ ఇంట్లో ఎందుకు ఉంటారు నువ్వు ఉండే దగ్గర? అవునా? మీకు అంత ప్రాబ్లం అవుతుందని చెప్తే నేనే వెళ్ళిపోయేదాన్ని కదా ఇడికెళ్ళి. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? మనుషులు మాట ఇంటి ఏడైనా ఉంటారు. మనుషులు మాట వినప్పుడు ఉండి ఫాయిదా ఏముంది? మనిషి మాటకు వాల్యూ లేకపోతే ఆ మనిషికే వాల్యూ లేనట్టు. అవునా? నువ్వే చెప్పాలా ఆ మాట మాకు? తెలుసుకో, అందుకే చెప్తున్నా. నువ్వేడున్నావు చెప్పవా నాకు ఇదంతా చెప్పకుండా? నేను దగ్గర 2000 కిలోమీటర్ దూరంలో ఉన్నా. ఈయనే ఉంటా, ఈయనే నా లైఫ్ చూసుకుంటా. అటు రాను. హైదరాబాద్కి నాకు సంబంధం లేదు. నీకు నాకు సంబంధం ఎప్పుడు పోయింది. మళ్ళీ లింకులు పెట్టకు. నేను ఏడుంటే నీకేం అవసరం? నాకు ఫోన్ చేయాల్సిన అవసరమే నీకు లేదు. సార్ లింకులు ఉన్నాయని నీకు చెప్పినానా? ఇప్పుడు నువ్వు చెప్తావా నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలా? చచ్చిపో జల్దీ. 5 నిమిషాలు చచ్చిపోయి 6 నిమిషాలు నాకు ఫోన్ రావాలా? నేను నిజంగా నీకు ఫోన్ చేసి మాట్లాడితే నువ్వు ఇట్లాంటి ఎరుపు మాటలు నా దగ్గర మాట్లాడక, అర్థమవుతుందా? నేను చాలా రోజులు బతిమలాడినా. ఎన్ని రోజులు బతిమలాడు చెప్పావు? ఒకరోజు తాగేసి బతిమలాడు, చాలా రోజులు బతిమలాడు, చాలా రోజులు బతిమలాడు. రోజా?
మనిషికి తెలుసుంటే చాలే, ఒక్క రోజు 2 రోజులు. ఇప్పుడు నువ్వు నాకు చెప్తావా? లేదంటే నువ్వు తెలుసుకొని నేను రావాలా నీ దగ్గరికి? తెలుసుకోనరా. అయినా నేనెందుకు వస్తాను నీ దగ్గరికి తెలుసుకోని రావడానికి? మరి ఎందుకు, నీకు ఏం అవసరం నేను ఏడుంటే? అంటే నాకు కొంచెం నాకే గిల్టీగా అనిపిస్తుంది. ఎందుకు నా వల్ల నేను ఇదంతా గిల్టీ అనిపించిందా? ఆ గిల్టీ అనిపిస్తే చాలే, పోనీ నువ్వు లైఫ్ లో పేరుకొస్తావు. ఏంటిది? లైఫ్ లో పేరుకొస్తావు, పైనకి వస్తావు. ఆ గిల్టీ అనిపిస్తే చాలు. ఆ, నేను ఎప్పుడు పైనే ఉన్నాను. అమ్మాయిలు అంటేనే మోసం. అమ్మాయిలు మోసం చేయలేదు స్వామి, నువ్వు మోసం చేసినావు. నువ్వు తిరుగుకుంటా తాగుకుంటా అమ్మాయిలతో మాట్లాడుకుంటా, అర్థమైందా? నిన్ను మోసం చేయలే. మరి నువ్వు మోసం చేయందే నేను వదిలేసినా నిన్ను. ఆ? హలో 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 చెప్పు. ఏడున్నావు? ఏ అమ్మాయిలతో తిరుగుతున్నావు ఆడ కూడా? నేను ఆ అమ్మాయిలతో తిరుగుతలే. మరి పక్కన నేను మా అన్న అబ్బాయి. అది అబ్బాయా? ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి వీళ్ళందరికి సమాధానం ఇస్తావా? లేదంటే నేను ఎవరికి సమాధానం ఇయ్యా. మరి అందరు నా ఇష్టం వచ్చినట్టు నేను అంట అనిపించుకో. అందరు నన్ను అడుగుతారు ఏడుకోయిండు అని చెప్పి. రేవనే చెప్పిన, నేను ఎవరికి ఆన్సర్ ఇయ్యాను. నేను ఏదైనా అయినా రోజు అని నువ్వు వినలేవు, నేను చేస్తున్నా అంతే. నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటాను. నీకు అవసరం లేదు అది. నేను చెప్తానా బతానా ఏడుంటున్నాను, సరేనా? చెప్పవా? ఏంది? నువ్వు అట్లా ఈడెవరికి చెప్పకుండా వెళ్ళిపోతే నా లైఫ్ నేను ఎట్లా చూసుకుంటా? ఎవరికి చెప్పకుండా నేను చచ్చిపోతున్నా? భయపడేటోని అనుకుంటున్నాను. వాడు నీ వల్లనే వెళ్ళిపోయి మా కాల్స్ ఆన్సర్ ఇస్తలేడు. మౌనిక అర్జున ఫోన్ ఎవరి ఫోన్ లిఫ్ట్ చేస్తలేవంట నువ్వు. నేను నీదే జీవన్ దాంట్లోకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఆడు ఉన్నాడు, నా కోసం వచ్చింది కాబట్టి లిఫ్ట్ చేసిన. లేకపోతే లిఫ్ట్ చేయకపోతుంది. నీకు నిన్ను ప్రేమించడానికి, నేను పెళ్లి చేసుకుని నువ్వు పెళ్లి చేసుకుంటానా? నేను చేసుకోను. పెళ్లి చేసుకుంటా? నేను చేసుకోను. నేను ఎందుకు చేసుకుంటా అయిపోవా? నేను పెళ్లి ఏం పని పడలేదా? నేను పెళ్లి చేసుకుని నా ఫ్యూచర్ ఖరాబ్ చేసుకోనికి? కుక్కనన్న పెళ్లి చేసుకుంటా? నేను చేసుకోను. మొన్న చెప్పినావు కదా ఎవరిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి. అవును, మా మరదల్ని. నేను కూడా వేరే అబ్బాయిని తీసుకొచ్చి నీ ముంగంటే పెళ్లి చేసుకుంటా. నువ్వు కంగ్రాట్స్ అన్నా, రియల్లీ. ఇన్విటేషన్ ఇవ్వవా నాకు పెళ్లికి? నేను వస్తా. అంతేనా? అయిపోయిందా మన ఇద్దరి మధ్యలో? అంతే చెప్పిన అయిపోయింది ఎప్పుడో. నేను చాలా మంచి లైఫ్ లో ఉన్నా ఇప్పుడు. నేను చాలా వైబ్ ఎంజాయ్ చేస్తున్నా. నేను ఎందుకు నా హ్యాపీనెస్ ని ఖరాబ్ చేస్తావు నా ఫోన్ చేసి? అంటే నాకు తెలియాలి కదా నువ్వు ఎక్కడున్నావు అని తెలిస్తే కొంచెం వీళ్ళకి చెప్పనికే ఉంటది. నాకు అక్క ఇట్లా వెళ్ళిందంటావా, అక్కడే ఉంటాడంట, నన్ను అడగకండి అక్కడ నేను చెప్పొచ్చు. నేను ఇక్కడ ఉండి వీడియోస్ కూడా కొట్టలేకపోతున్నాను. నేను ఏడున్నానో, నేను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా హ్యాపీగా ఉంటా. నువ్వు ఫోన్ చేయకపోతే ఓకేనా? హ్యాపీగా ఉంటావా? నువ్వు కాల్స్ చేయకపోతే నేను చాలా హ్యాపీగా ఉంటా. నువ్వు బై మిస్టేక్ లా కాల్స్ చేస్తేనే నా లైఫ్ అంతా నేను రిగ్రెట్ గా ఉండాలి మళ్ళా. ఎట్లుంటావు తెలుసా? నువ్వు రిగ్రెట్ గా చెప్పవా నాకు ఒకసారి? ఎందుకున్నాను? అదే అడుగుతున్నా, అదే అడుగుతున్నా. ఇట్స్ మీ క్రేజనా? చెప్పండి. ఎందుకు రిగ్రెట్ అంటే నాకు? అవును చెప్పండి. ఎందుకంటే ఒకప్పుడు చాలా బాగుండే మన బాండింగ్. అవును. మన రిలేషన్. అవును. ఆ రిలేషన్ ని నువ్వు ఖరాబ్ చేసినావు. ఓకే, నేను ఒప్పుకుంటాను. నేను తప్పు చేసినా, నేను తిరిగినా కావచ్చు, దాన్ని నువ్వు మార్చుకోవాలి. నేను అంతవరకు నేను చాలా మారినా. నీకు ఒక మాట ఇచ్చినాక విను మొత్తం వినుతానా? మొత్తం విను. నువ్వు చెప్పిన దగ్గర నుంచి నేను చాలా మారిన తర్వాత నువ్వు నన్ను నిలిచబెడుతుంటే నేనేం చేయలేను. అది నీ దగ్గర ఫాల్ట్, నా దగ్గర కాదు. అక్కడ నువ్వు మళ్ళీ రిటర్న్ నా దగ్గరకు వస్తే నేను రిగ్రెట్ గానే ఫీల్ అవుతా. ఎందుకంటే నన్ను నిలిచబెట్టిపోయిన వాళ్ళు నా దగ్గరకు వస్తే అదేదో జాలి చూపించినట్టుంటది. నాకు ఆ జాలి వద్దు. ఓకేనా? నేను జాలి చూసి లవ్ చేయలే. ఇప్పుడు అసలు నేను లవ్ చేస్తున్నా, నీ మీద జాలి చూపిస్తున్నా. నేను చెప్తున్నా అందుకే. అంటే మనిషి మారిపోతారంటారు చూసినావా? బై మిస్టేక్ నువ్వు మారిపోయి అట్లా అమ్మో అనుకుంటూ వచ్చేసినావు అనుకో, అమ్మో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను నేను. ఏదో పెద్ద తప్పు చేసిన లాగా. నువ్వు చేసిన తప్పే కదా, నువ్వే తప్పు మనిషి. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఏడున్నావో ఫస్ట్ అందరు కాల్ యూజ్ చేసి చెప్పకుండా దొంగోళ్ళ లెక్క ఫోన్. ఎవరికైతే కావాలో ఇంకో గంట అయినాక స్టోరీ పెడతా, అదే ప్లేస్ లో ఉంటా. బస్ ఆ ఊర్లో తిరుగుతా, ఆ ప్లేస్ లో ఉంటా, ఆ ప్లేస్ లో ఉంటాను. ఓకేనా? ఏమో ఎవరితో తిరుగుతున్నావు మరి? ఏ అమ్మాయిలతో తిరుగుతున్నావు? నీకు అవసరం లేదు. నేను అమ్మాయిలతో తిరుగుతుంది, అమ్మాయిలతో తిరుగుతుంది, ఒక్క అమ్మాయితో తిరుగుతుంది, 10 మందితో తిరుగుతుంది.
నీకేం అవసరం? నీకు నాకు సంబంధం లేనప్పుడు. ఉంది కాబట్టి చేసిన ఫోన్. దేనికి ఉంది? అందరు నన్ను అడుగుతురు కాబట్టి చేశాను. అర్థమవుతుందా? అందరికి చెప్పు. ఇప్పుడు నేనెందుకు చెప్తా? అందరు కాల్స్ నువ్వు లిఫ్ట్ చేయని గుర్తుందా? నాకు గుద్దల్లా ఉంది కానీ నేను లిఫ్ట్ చేసి ఆన్సర్ ఇవ్వను. నేను నీకు చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నీకు నాకు అవసరం లేనప్పుడు నువ్వు ఆన్సర్ ఇచ్చుకోవాలి. అయినా నాకు సంబంధం లేదు, నన్ను అడగకురని. ఆ గుద్దల్లం లేదు నీకు మాట్లాడడం. కానీ ఇది ఒకటే ప్లేస్ లో ఉంటున్నాం కదా మనం అందరం. మొన్నటి వరకు ఈడ డ్రామాలు తెంగినావు కదా అన్ని. అందుకు డ్రామాలు తెంగినా ఇవన్నీ లొల్లిలో పెట్టుకుంటా. నేను వేరే పెళ్లి మస్తు టైం ఇచ్చేసిన సార్ నీకు. ఇట్లా పెట్టే ప్లీజ్, నీ దండం పెడతా. నాకు ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నావు అంతా ఊకే ఫోన్ చేసి? మరి ఇప్పుడు ఫోన్ చేసి టార్చర్ నాకు టార్చర్ అనిపిస్తుంది ఇట్లా ఫోన్ చేయగానే. చాలా పెద్ద ఎప్పుడు ఏమొస్తుంది నీకు? మరి రావు. మరి ఎందుకు ఇవన్నీ? మనకు అయిపోయింది కదా, విడిపోయినాం కదా, అక్కడ దూరం ఉండొచ్చు కదా. ఎందుకు ఇవన్నీ మనకి? మాటలు మాట్లాడుతావు. నీకు ఏ అవసరానికి ఫోన్ చేయను, నేను ఏం చేయను. సరేనా? తెలుసు మాకు కూడా తెలుసు నీ గురించి అని. ఎవరైనా ఏమన్నా అడిగిన అనుకో, వాడు ఏదో పిల్లతో తిరగడానికి పోయిందంటే వాడికి ఫోన్ చేసి అడుక్కోండి అని చెప్తా. ఓకే డన్, ఓకే డన్, థ్యాంక్ యూ. ఓకే డన్. చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. నేను ఫోన్ చేసి మంచిగా మాట్లాడదు మేడం తెలుసుకొని వీళ్ళందరికి చెప్దాం అనుకుంటే ఇట్లా మాట్లాడుతున్నా. టార్చర్ అది ఇది. నేనేమన్నా వాళ్ళు ఎవరినా వాడిని టార్చర్ పెట్టడానికి ఇక్కడ అందరు అడుగుతున్నారు నన్ను. పండు వీళ్ళందరూ ఏడుకోండి, వాడు ఏడుకోండి అంటే నాకు ఏమైనా చెప్పిపోతాడా ఏడుకోండి ఆ మనిషి? అట్లీస్ట్ వీళ్ళందరికీ వాళ్ళ మమ్మీ వారు కూడా నాకు కాల్స్ లిఫ్ట్ చేస్తలేరు. వాళ్ళతోటైనా తెలుసుకుందామని చెప్పి ఇప్పుడు మోనికాక వీళ్ళందరికీ నేను ఏం సమాధానం చెప్పాను? మొన్నటి వాళ్ళకి నా ఇల్లు నేనే ఉంటాను, నువ్వు ఉండొద్దు అని చెప్పి నాతో లొల్లి పెట్టుకున్నా. నేను పోయి పండుతోటి ఉన్నా. ఇప్పుడు మోనికాకు ఒక్కతే ఉంటుంది, అది నన్ను పిలుస్తుంది. రా వేడికి రా, వాడు ఎటు వెళ్ళిపోయిండు కనుకో అని చెప్పి. ఎంతగానో అనుకోవాలి నేను కూడా. వాడికి నా మీద ఇష్టం లేదని చెప్పి నాకు క్లారిటీగా ఈరోజు అర్థమైపోయింది. సో ఈ రోజు నుంచి నువ్వు ఈ వీడియో చూస్తే ఒకవేళ ఏదైతే ఇన్స్టాగ్రామ్ నా పోస్ట్ పెట్టుకున్నావో అవన్నీ డిలీట్ చేయి. నువ్వు నేను ఒక రీల్లో నా వాల్ పేపర్ కూడా చూసిన. నా మీద ఇష్టం లేదు, ఆ వాల్ పేపర్ ఎందుకు పెట్టుకున్నావు? అది కూడా తీసేయి. నన్ను వద్దనుకున్నావు కదా. మొత్తానికి ఎవరినైతే పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావు వాళ్ళని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. ఇప్పుడు అన్నవాళ్ళు నాకు చాలా మంది అన్నవాళ్ళు కూడా అడుగుతారు. వాళ్ళ పేరు నేను చెప్పలేను. అన్నవాళ్ళు కూడా అడుగుతారు, ఎక్కడ పోయిండు వాడు, ఎక్కడ పోయిండు అని చెప్పి. వాళ్ళందరికి సమాధానం ఇచ్చుకోను. నువ్వు సమాధానం అందరికి ఇచ్చుకున్నావు అనుకో, నేను నీ జోలికి రాను. నువ్వు ఇవ్వకపోతే అందరు నన్నే అడుగుతారు. ఎంత బ్రేకప్ అయినా సరే నన్నే అడుగుతారు కదా గైస్. ఇన్ని రోజు రిలేషన్ మొన్నటి రోజు కొట్లాడ పెట్టుకుని అది చేసుకుంటే నన్నే అడుగుతారు కదా. ఇప్పుడు ఏదైనా కాని పని నీకు నువ్వేమైనా చేసుకున్నావు అనుకో, అది కూడా నా పైకే వస్తుంది. అందరు మీ ఫ్యామిలీ అక్క వాళ్ళందరూ నా మీదగా చూడతారు. అందుకోసం నేను తెలుసుకోవాలని కాల్ చేస్తే నువ్వు గుద్దగొలతో మాట్లాడుతున్నాను. ఏడన్నా నుండి చావరా బాబు, నాకు సంబంధమే లేదు. నీతో ఆఫ్ చేయను కెమెరా.